అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ముందుగా నేను శాపగ్రస్తుడైనటువంటి లూసిఫర్ అనబడే ఇబ్లిస్ అనబడే సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. మరియు అపార కరుణామయుడు పరమకృపాశయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ముందుగా ప్రతి ముస్లిం కూడా, ప్రతి విశ్వాసి కూడా ఖురాన్ చదివినటువంటి ప్రతి ముస్లిం అషదున లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అని చెప్పే ప్రతి ముస్లిం కూడా ప్రవక్తలందరినీ కూడా గౌరవిస్తారు. ఈ యొక్క వాక్యం సూరే అల్ బక్రా ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మరియు ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందుగా ఇంచుమించుగా 600 సంవత్సరాల ముందుగా ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు అని, ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారిని మనం ఈనాడు యేసుక్రీస్తు లేదా జీసస్ అని అంటూ ఉన్నాము. మరి ఈ యొక్క యేసుక్రీస్తు జీసస్ అనబడేటటువంటి ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారి యొక్క పేరు ఖురాన్లో 29 సార్లు చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. పరిశుద్ధ కన్య మరియమ్మ అని అనబడే ఒక సూరా ఏదైతే ఉందో ఖురాన్లో మొత్తం 114 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని సూరాలు అని అంటారు. ఈ యొక్క 114 సూరాలలో ఒక అధ్యాయం, ఒక సూరా పేరు 19వ సూరా పేరు సూరా అల్ మరియం. ఈ యేసుక్రీస్తు గారి అయినటువంటి తల్లి గారి అయినటువంటి మరియమ్మ గారి పేరుని ఈ యొక్క సూరాకి పేరుగా పెట్టబడింది. ఆమె ఒక పరిశుద్ధురాలు అని, ఒక కన్య అని, అల్లాహ్ యొక్క మహిమ వల్ల ఆయనకి యేసుక్రీస్తు గారు జన్మించడం జరిగింది అని, మరి ఆయన ఒక ప్రవక్త అని ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం కూడాను. ఈ యొక్క మరి ఎవరైతే మనం యెహోవా యెహోవా అని అంటూ ఉన్నాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, మరియు అంతకుముందు రాబడ్డటువంటి మరి మోషే ధర్మశాస్త్రం అనబడేటటువంటి తౌరాత్ గ్రంథం ఆధారంగాను, మరియు దావూదు ప్రవక్త గారిపై అవతరించబడ్డటువంటి జబూరు గ్రంథం ఆధారంగాను, మరియు ఇబ్రాహీం అనబడే అబ్రహాం ప్రవక్తపై అవతరింపబడ్డటువంటి లేఖనాల ఆధారంగాను, మరియు ప్రవక్త మరియు ఈసా అలైహిస్సలాం గారిపైన మరియు యేసుక్రీస్తు గారిపై అవతరించబడ్డటువంటి ఇంజీల్ అనబడే బైబిల్ గ్రంథం ఆధారంగాను, మరియు చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన అవతరింపబడ్డటువంటి ఖురాన్ గ్రంథం ఆధారంగాను ఏమైనా అర్థమవుతుందంటే 1,24,000 మందికి పైగానే ప్రవక్తలు వచ్చారు అని, వారందరూ కూడా దైవ సందేశాన్ని ప్రజలకు తెలియచేశారు అని. ఏమని సందేశం? దేవుడు ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయనకు సహవర్తులు ఎవరూ లేరు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయన ఎవరికీ పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, మరియు ఈ యొక్క ఆకలి, దప్పిక, నీరు, నిద్ర, చావు, పుట్టుక ఇవన్నీ కూడా ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి అవసరం, కానీ ఆ సృష్టికర్తకి ఇవన్నీ అవసరం లేదు అని ఆ ప్రవక్తలు తెలియజేశారు అని. మరియు ఆ సృష్టికర్త 7వ ఆకాశం మీద, 7వ ఆకాశం పైన అర్ష్ అనే పీఠం మీద ఆయన ఉన్నాడు అని. మరి ఈ యొక్క ఇబ్రూ భాషలో మరి ఏదైతే ఈ యొక్క బైబిల్లో మనం ఆ సృష్టికర్తని యెహోవా అని ఈరోజు తెలుగులో మనం చదువుతూ ఉన్నాం, ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నాం యెహోవా అని. ఈ యొక్క యెహోవా అనే పేరుని అరబ్బీలో అల్లా అని అంటారు. అల్లా అంటే యెహోవా, యెహోవా అంటే అల్లా, అల్లా అంటే యెహోవా, యెహోవా అంటే అల్లా అని ప్రతి ముస్లిం కూడా తర్జుమాతోటి, మీనింగ్ తోటి ఎవరైతే ఖురాన్ చదువుతూ ఉన్నారో అటువంటి ప్రతి ఒక్క ముస్లింకి కూడా తెలుసు యెహోవా అంటే అల్లా అని, అల్లా అంటే యెహోవా అని. కానీ ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారిని, యేసుక్రీస్తు గారిని ఒక ప్రవక్తగానే విశ్వసిస్తారు. అంతేగాని అల్లాకి ఎటువంటి కొడుకులు, కుమారులు లేరు అని ఖురాన్లో ఖురాన్లో సూరా ఇఖ్లాస్లో తెలియజేయడం జరుగుతుంది. అది కూడా మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు ఖురాన్లో 4 సార్లు డైరెక్ట్గా రావడం జరిగింది, 4 సూరాలలో రావడం జరిగింది. అంతేకాకుండా ఇండైరెక్ట్గా నీవు వారితో ఈ విధంగా చెప్పు, నీవు వారితో ఈ విధంగా అంటూ ఇలా రకరకాలుగా పరోక్షంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి 277 సార్లు 274 ఆయతుల్లో కూడా ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం ఖురాన్ ఆధారంగా చూసినట్లయితే కనుక, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనల ఆధారంగా చూసినట్లయితే కనుక, యేసుక్రీస్తు అనబడేటువంటి ఈసా అలైహిస్సలాం గారు, యేసు ప్రభువు గారు 2వ రాకడ మళ్ళీ ఉంది. ఆ 2వ రాకడలో మళ్ళీ ఆయన పైనుండి దిగి వస్తారు అని కూడా ఉంది.
ఖురాన్లోనే ఉంది ఈ యొక్క విషయం. కానీ దానికంటే ముందు ఇంకొక విషయం ఖురాన్లో ఉంది. అది ఏమిటి అంటే అసలు యేసుక్రీస్తు గారు శిలువ మరణం పొందారా లేదా, ఆయన లాంటి రూపాన్ని వేరొకరికి ఇవ్వటం ఎలా జరిగింది, ఆయనని దేవుడు ఏ విధంగా పైకి తీసుకొని వెళ్ళారు, ఆ రోజు ఏమేం సంఘటనలు జరిగాయి, ఆ రోజుకు దానికంటే ముందు, ఆ రోజు తర్వాత ఏ ఏ విషయాలు జరిగాయి, దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి దాని తర్వాత వచ్చిన ప్రవక్త ద్వారా ఈ యొక్క సీక్రెట్ అయినటువంటి విషయాన్ని ఏ విధంగా ఖురాన్ గ్రంథంలో ఏమని తెలియజేశారు, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు గారిని ఏ విధంగా అయితే ఆయనని సజీవంగా మరణం లేకుండా ఆయనని ఉన్నట్లుగా శరీరపరంగా ఏ విధంగా పైకి తీసుకెళ్లడం జరిగిందో, మళ్ళీ రెండవ రాకడలో అదేవిధంగా మళ్ళీ ఆయన్ని దించడం జరుగుతుంది అని, ఆయన కొద్ది సంవత్సరాలు ఈ యొక్క ప్రపంచంలో ఇంతకు ముందు ఉన్నారు, మళ్ళీ వచ్చాక ఇంకొద్ది సంవత్సరాలు ఉంటారు అని, ఆయన ఇంతకుముందు శాంతియుతంగా తన యొక్క సందేశాన్ని ప్రజలకు చెప్పారు అని, ఇక తర్వాత శాంతితో పాటు ఉగ్రరూపుడు కూడా అయి ఉంటాడు అని. ఎందుకు ఆయన ఉగ్రరూపం కలిగి ఉంటాడు, మరి ఆయన ఏమని బోధిస్తే తర్వాత ఏమేమి ఈ యొక్క ప్రపంచంలో జరిగింది ఆయన వచ్చాక చూడటం జరుగుతుంది అని, మరి ఆయన ఉగ్రరూపుడు అవడానికి గల కారణాలు కూడా ఏంటి అని, ఆయనని దేవుడు పైకి లేపుకొని వెళ్ళినాక అతన్ని ఏమని ప్రశ్నిస్తాడు, దానికి ఏమని సమాధానాలు చెప్తారు, ఇలాంటి అనేక విషయాలు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో కూడా తెలియజేయబడ్డాయి. అంతేకాకుండా ఆయన యొక్క రెండవ రాకడ యొక్క విశ్వాసాన్ని ప్రతి ముస్లిం కూడా విశ్వసిస్తాడు. మహిదీ రజియల్లాహు తాలా అనేటటువంటి ఒక వ్యక్తితోటి ఈసా అలైహిస్సలాం గారు కలిసి ఎవరెవరితోటి తర్వాత యుద్ధాలు జరుగుతాయి, దాని తర్వాత దజ్జాల్ అనబడే ఒక వింత దానితోటి ఏ విధంగా ఆ రోజు యుద్ధం జరుగుతుంది, దాని తర్వాత భూమి నుంచి వచ్చే ఒక జంతువు గురించి, దాని తర్వాత ఈసా అలైహిస్సలాం గారి యొక్క యేసుక్రీస్తు గారి యొక్క శ్వాస తగిలి దాని తర్వాత అక్కడ ఏమేమి జరుగుతాయి, దాని తర్వాత యాజూజ్ మాజూజుల యొక్క రాకడ, మరియు కాబా దగ్గర మదీనా దగ్గర దాని తర్వాత జరిగే అనేక సంఘటనలు, మరియు ఇలాంటి అనేక విషయాలు కూడా కొన్ని ఖురాన్లోనూ కొన్ని హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా మనం తెలుగు బుఖారీలో మనకు దొరికినంత వరకు కూడా, తెలుగులో దొరికినంత వరకు మనం ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో కూడా చూడటం జరిగింది. అంతేకాకుండా ఇంకొక కొంతమంది దైవదూతలను మనం చూసినట్లయితే ఖురాన్లో చూడొచ్చు, బైబిల్లో చూడొచ్చు, తౌరాతులో చూడొచ్చు, ఇంజిల్లో చూడొచ్చు, మరియు అనేక లేఖనాల్లో కూడా చూడొచ్చు. జిబ్రీల్ అలైహిస్సలాంని గాబ్రియల్ అని అంటారు, ఇస్రాఫీల్ అలైహిస్సలాం ఉన్నారు, మిఖాయిల్ అలైహిస్సలాం ఉన్నారు, నంకిర్ ముకీర్ అని ఉన్నారు, హారుత్ మారుత్ అని ఉన్నారు, అజ్రేల్ మరియు మలకుల్ మౌత్ అని ఉన్నారు. ఇలాంటి దైవదూతలు కామన్గా వారి పేర్లని ఇక్కడ అక్కడ కూడా గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనం ఆమీన్ అని చెప్తాం. ఆమీన్ అని అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ యొక్క ప్రార్థన దేవుడు స్వీకరించుగాక అని దీని యొక్క అర్థం. ఓ దేవా లేదా ఓ అల్లా లేదా ఓ యెహోవా మా యొక్క ప్రార్థన స్వీకరించు అనేది ఈ యొక్క ఆమీన్ అని యొక్క అర్థం. ఇంకా దీని యొక్క అర్థం ఏమిటంటే స్వీకరించు లేదా అగునుగాక లేదా స్వీకరింపబడుగాక, ఆమోదింపబడుగాక, ఇలాంటి అనేక అర్థాలు సమయం మరియు సందర్భం ఆ యొక్క ప్రార్థనని బట్టి ఈ యొక్క ఆమీన్కి అర్థాలు ఉంటాయి. మరి అంతేకాకుండా ఇంకొక విషయం, విశ్వాస లక్షణాలు 5 చెప్పడం జరిగింది. మొదటిది దేవుడు ఒకే ఒక్కడు అని నమ్మటాన్ని మరియు ప్రవక్త గురించి సాక్ష్యం ఇవ్వటాన్ని, దీన్ని కల్మా షహదత్ అని అంటారు. ఇది విశ్వాస ప్రకటన. మరియు రెండవది ఆరాధన. ప్రతిరోజు 5 సమయాలలో ఆరాధన చేయాలి. ఈ యొక్క ఆరాధన పద్ధతి కూడా దేవుడు గ్రంథంలో నేర్పడం జరిగింది. అనేక ప్రవక్తల్లో అనేక యుగాలలో అనేక కాలాలలో అనేక సమయాలు సందర్భాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ యొక్క అంతిమ యుగంలో 5 సందర్భాలలో ప్రతిరోజు కూడా ప్రార్థన అనే పద్ధతి ఒకటి పెట్టడం జరిగింది. ఇక జకాత్ అని ఉంది, దీనిని దశమ భాగం అని కూడా అంటారు. ఈ యొక్క జకాత్ విధానం మరి మనం ఈ యొక్క గ్రంథాలలో కూడా చూడవచ్చు. మరియు ఉపవాస ప్రార్థనలు, కూడిక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, మరి దీనిని మనం రంజాన్ నెల మొత్తం కానీ మరియు అదేవిధంగా తరావీ నమాజులో కానీ లేకపోతే ఇంకా అనేక రకాల ఖురాన్ గ్రంథ పఠనం కానీ ఇలా అనేక ఉపవాస ప్రార్థనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా హజ్ యాత్ర, మరి అంటే దైవ గృహం ఖురాన్, ఈ యొక్క ప్రపంచంలో ఒక గృహం ఉందని, ఇది అనేక ప్రవక్తలు ఇక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క గృహాన్ని సందర్శించారు అని, అక్కడ అనేక మంది హజ్జులు అనేక యుగాలలో కుర్బానీ అనేది చేయడం జరిగిందని, అబ్రహాం కాలం నుంచే మరియు ఈ యొక్క బక్రీద్ అనేటటువంటి ఆచారం ఒకటి ఉంది అని, మరియు అబ్రహాం కాలం నుంచే మరి యొక్క సుంతి ఒడుగులు అనేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయని, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక వాక్యం తెలియజేస్తున్నారు. అదేమిటి అంటే
ఆ యొక్క వాక్యం ఏమిటంటే ఖురాన్లో 3వ అధ్యాయం 64వ వాక్యంలో అల్లాహ్ చెప్తున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు, మీరు వారికి ఈ విధంగా స్పష్టంగా చెప్పండి, ఓ గ్రంథవహులారా, ఓ గ్రంథం తెలిసినటువంటి ఓ గ్రంథవహులారా, ఓ గ్రంథాన్ని కలిగినటువంటి ఓ గ్రంథవహులారా, మాలోను మీలోను సమానంగా ఉన్నటువంటి ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనందరం యెహోవా అయిన అల్లా అయిన యెహోవా అని ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దాని గురించి అల్లా ఇక్కడ చెప్తున్నారు. ఏమని? మాలోను మీలోను సమానంగా ఉన్నటువంటి విషయం వైపుకు రండి. అదేమంటే మనం ఆ సృష్టికర్త అయిన అల్లాను తప్ప వేరెవ్వరిని ఆరాధించకూడదు అని, ఆయనకు భాగస్వాములుగా ఇంకెవ్వరిని కల్పించకూడదు అని, ఆయన్ను వదిలి మనలో ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోకూడదు అని, ఈ ప్రతిపాదన పట్ల వారు ఒకవేళ విముఖత చూపితే నీవు వారికి చెప్పి, మేము మాత్రం ముస్లింలం అంటే ఏకదైవారాధన సృష్టికర్తని మాత్రమే ఆరాధిస్తున్నాము, అల్లాని, ఆ యొక్క యెహోవా అనబడే అల్లా అనే యెహోవాని మేము మాత్రం ముస్లింలం అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారికి నువ్వు స్పష్టంగా చెప్పే ఓ ముహమ్మద్ అస్లం గారు అని ఇక్కడ 3వ అధ్యాయం 64వ వాక్యం ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఖురాన్లోని వాక్యం ఇది. అదే ఇంకొక వాక్యం 5వ సూరాలో 14వ వాక్యం, తమను తాము నసారాలుగా చెప్పుకునే వారిని నుండి కూడా మేము వాగ్దానం తీసుకున్నాము, అయితే వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని వారు విస్మరించేశారు. మరి ఈ కారణంగానే మేము వారి మధ్య ఒక విరోధాన్ని, ఒక విద్వేషాలను తగిలించి వదిలిపెట్టేశాం. అవి ప్రళయ దినం వరకు కూడా ఉంటాయి. ప్రళయ దినం అనేది ఉంది. మరి ఆ ప్రళయ దినం వరకు కూడా వారు వాటిల్లోనే మునిగిపోయి ఉంటారు. వారు చేస్తూ ఉన్న పనులన్నిటినీ అల్లాహ్ త్వరలోనే వారికి తెలియజేస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5వ అధ్యాయం 14వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రళయ దినం అనేది ఉంది, తీర్పు దినం అనేది ఉంది, జడ్జిమెంట్ డే అనేది ఉంది. మరియు మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని కూడా మరణించిన ప్రతి ఒక్కరిని ఒకరోజు మళ్ళీ తిరిగి లేపుతాడు అని, ఆ రోజు మన యొక్క కర్మలను బట్టి దేవుడు తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది దేవుడు ఇస్తాడు అని, తీర్పు ఇస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. 5వ అధ్యాయంలో 15వ వాక్యం, ఓ గ్రంథవహులారా, మీ వద్దకు మా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు వచ్చేశాడు. మీరు ఏదైతే కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందుకు విపులీకృతం చేస్తూ ఉన్నాడు. మరెన్నో విషయాలను ఆయన ఉపేక్షిస్తూ ఉన్నాడు, ఆగుతూ ఉన్నాడు. అల్లాహ్ తరపు నుంచి మీ వద్దకు ఒక జ్యోతి వచ్చేసింది, అంటే ఒక స్పష్టమైన గ్రంథం వచ్చేసింది అని 5వ అధ్యాయం 15వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మనం ఒక పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతిరోజు. అదేమిటంటే, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు కూడా నెరవేరునుగాక, నానాటికి మాకు కావాల్సిన అన్నమును అంటే మా అనుదిన ఆహారాన్ని మరి నేడు మాకు దయచేయండి, మరియు మా రుణస్థులను నేను క్షమించి ఉన్న ప్రకారం మా రుణాలను కూడా మీరు క్షమించండి. అదే మమ్మలను శోధనలకు తేక దుష్టుని నుండి మమ్మలను తప్పించండి. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు అన్నీ నీవై ఉన్నావు, ఆమేనని మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దీనినే ఇక్కడ అరబ్బీలో ఇంకొక రకంగా మనం ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి ద్వారా అందించినటువంటి ఖురాన్ ద్వారా ఇంకొక విషయం అర్థమవుతుంది. దాంట్లో ఉన్న ప్రార్థన కూడా మనం చూస్తున్నట్లయితే ప్రతి ముస్లిం ప్రతిరోజు ప్రతి నమాజులో 5 నమాజుల్లో ప్రతి రకాతులో కూడా ఈ యొక్క ప్రార్థన చదువుతారు. ఇది చదవకపోతే నమాజ్ కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే నేను అరబ్బీలో ఒకసారి చదివినిపిస్తున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహమానిర్ రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీం, సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దోలీన్, ఆమీన్. దీని యొక్క అర్థం ఏమిటంటే, అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రశంసలు, పొగడ్తలు అన్నీ కూడా ఆయనకే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు
పోషకుడు, అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు ఆ అల్లా. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని ఆ అల్లా. ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. ఓ అల్లా, మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు. ఏ విధంగానంటే నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం మాకు చూపు అల్లా. ఆమీన్. ఇది ఖురాన్లోని మొదటి సూర యొక్క అర్థం. మరి ఇది అక్కడ ఉన్నటువంటి పరలోక జపాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మొదటి సూర ఫాతిహాని రెండిటి యొక్క అర్థాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అల్హమ్దులిల్లా అర్థం ఒకటే అని, యెహోవా అంటే అల్లా, అల్లా అంటే యెహోవా అని, యేసుక్రీస్తు గారు ఒక ప్రవక్తగా ప్రతి ముస్లిం విశ్వసిస్తాడు అని, ఆయన రెండవ రాకడ మళ్ళీ ఖచ్చితంగా ఉంది అని, మరి ఈ యొక్క విషయాలు అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పబడ్డాయని, ఇంకా ఇక్కడ మనం చెప్పుకోలేని అనేక విషయాలు ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో మనం ఇంకా అనేక విషయాలు చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఖురాన్లో ఉన్నటువంటి చివరి 3 సూరాలు కూడా నేను చదివి వినిపించడం కోసం నేను ఒకసారి ప్రయత్నిస్తాను. అవి ఏమిటి అంటే ఖురాన్లోని 112వ సూర ఇఖ్లాస్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. 112వ సూరాలో 4 వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు వారికి చెప్పు. దీని గురించి ఈ యొక్క సందర్భం ఎందుకు ఈ యొక్క సూర అవతరింపబడింది అంటే 23 సంవత్సరాల పాటు ఖురాన్ అనేది అవతరించింది. ఒక పుస్తక రూపంలో డైరెక్ట్గా అవతరించలేదు. ఇది కొంచెం కొద్దిగా సమయం సందర్భం బట్టి కొద్దిగా ఇలా 23 సంవత్సరాల పాటు అవతరించింది. మరి ఈ యొక్క సూర నాజిల్ కాకముందు, అవతరించకముందు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఆనాటి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సుస్లం గారు అక్కడ ఉన్నటువంటి కురైషులకు దావత్ ఇస్తూ ఉన్నారు, మెసేజ్ ఇస్తున్నారు, సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. మీరు దేవుడిని ఆరాధించండి, దేవుడు సృష్టించిన వాటిని కాదు, దేవుడు సృష్టించిన దానిని కాదు, వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తని ఆరాధించండి అని ఆయనని ఆరాధించిన. కానీ ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆ సృష్టికర్తను ఆరాధించండి అని ఆ ప్రవక్త చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కురైషులు ఆయన అడిగారు ఏమని. అంటే అక్కడ అరబ్బీ భాషలో దేవుడు అనే పదాన్ని అల్లా అని అంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నారంటే, మాకు ఈ అల్లా ఇవన్నీ కూడా మాకు అల్లాలే, నువ్వు చెప్పే అల్లా ఎవరు అని వారు అడిగారు. అప్పుడు ఈ యొక్క సూర అనేది అవతరించింది. ఏంటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు వారికి ఈ విధంగా చెప్పండి, అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు, సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు, ఆయనే ఆరాధనకి అర్హుడు అని. అదేవిధంగా అల్లా నిరపేక్షపరుడు అంటే ఆయన ఏ అవసరం లేనివాడు. అదేవిధంగా ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికీ పుట్టినవాడు కాదు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన ఎవ్వరికీ పుట్టలేదు. అదేవిధంగా ఆయనకి సరిసమానంగా పోల్చదగింది ఏదీ లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయనతోటి సమానంగా పోల్చదగింది ఏదీ లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆయనకి కునుకు లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు, ఏది అవసరం లేదు. ఆయనకి పుట్టుక అవసరం లేదు, చావు అవసరం లేదు, ఆయన వేరే రూపాల్లోకి మారాల్సిన అవసరం లేదు. ఇలా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఆయనకి ఇంకొకరి యొక్క సహాయం అవసరం లేదు. ఆయన తలుచుకుంటే ఏదైనా సరే అంటే అది అయిపోతుంది అని అనేక వాక్యాలు గ్రంథంలో ఉన్నాయి. దీనిని సూర అల్ ఫలక్ అని అంటారు. ఈ 113వ సూరాని. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతూ ఉన్నాను. ఆయన సృష్టించిన కీడు నుంచి, ఆయన సృష్టించిన వాటన్నిటి నుంచి నేను ఆయన యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి కూడా నేను ఆయన్నే రక్షణ వేడుకుంటున్నాను. మరియు మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి కూడా నేను ఆ సృష్టికర్త యొక్క రక్షణకు వేడుకుంటున్నాను. మరియు అసూయ చెందినప్పటి కీడు నుంచి కూడా నేను నా ప్రభువు అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఇక 114వ సూర, ఖురాన్లో చివరి సూర. ఇది ఈ యొక్క సూర పేరు సూర అన్నాస్. ఈ యొక్క సూరలో ఏముందంటే, నీవు ఈ విధంగా చెప్పు, నేను మానవుల యొక్క రక్షణ, మానవుల యొక్క ప్రభువు, మానవుల యొక్క చక్రవర్తి, మానవుల యొక్క సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క అల్లా యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను. మానవుల యొక్క చక్రవర్తిని నేను రక్షణ కోరుతూ ఉన్నాను. మానవుల యొక్క ఆరాధ్య దైవాన్ని, ఆ అల్లాని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి నేను ఆయన యొక్క రక్షణ వేడుకుంటున్నాను. ఆ దురాలోచనలు రేకెత్తించేవాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, సైతాను వర్గానికి చెందినవాడైనా సరే, మరి
దురాలోచనలు రేకెత్తిస్తాడు మరి ఆ సైతాను. మరి ఆ దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి వాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, వీటన్నిటి కీడు నుంచి, వీరందరి కీడు నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ కోరుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఇది ఖురాన్లోని చివరి సూర. నేను ఇప్పుడు కొంతమంది ప్రవక్తల పేర్లు చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. ఈ యొక్క పేర్లను మనం వేరే దగ్గర కూడా ఉండడం, కొన్ని తౌరాతులు విని ఉంటాం, కొన్ని ఇబ్రాహిం లేఖనాల్లో విని ఉంటాం, కొన్ని బైబిల్ అనే ఇంజిల్లో విని ఉంటాం, కొన్ని మరి ఖురాన్ అనే గ్రంథంలో కూడా కొన్ని పేర్లు మనం విని ఉంటాం. చూడండి, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఒక ఉదాహరణకి అల్ యసా అంటే ఎలిసా అని, అయ్యూబ్ అలైహిస్సలాం అంటే యోబు అని. నేను ప్రవక్తల పేర్లు చెప్తూ ఉంటే మీరు అలైహిస్సలాం అని అంటే మంచిది. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓ అల్లా, ఓ దేవుడా, ఓ సృష్టికర్త, ఈ యొక్క ప్రవక్తల పైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి అని దీని యొక్క అర్థం అలైహిస్సలాం అని అంటే. మరి దావూద్ అలైహిస్సలాంని డేవిడ్ లేదా దావీదు అని అంటారని, హారూన్ అలైహిస్సలాంని ఆరాను లేదా అహరోను అని అంటారని, ఇబ్రాహీం అలైహిస్సలాంని అబ్రహాము అని అంటారని, ఇద్రీస్ అలైహిస్సలాంని యోనోకు లేదా హానోకు అని అంటారని, మరి ఇలియాస్ అలైహిస్సలాం గారిని ఏలియాస్ లేదా ఏలియా అని అంటారని, ఈసా అంటే యేసుక్రీస్తు గారిని జీసస్ లేదా యేసు అని అంటారని, మరియు ఈసాక్ అలైహిస్సలాం గారిని ఈసాక్ అని అంటారని, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని ఇస్మాయిలే అని అంటారని, లూతు అలైహిస్సలాం గారిని లాత్ లేదా లోతు అని అంటారని, మూసా అలైహిస్సలాం గారిని మోసెస్ లేదా మోసే అని అంటారని, నూహ్ అలైహిస్సలాం గారిని నోవా అని అంటారు అని, మరియు సులైమాన్ అలైహిస్సలాం గారిని సోల్మోన్ లేదా సాల్మన్ అని అంటారని, ఉజైర్ అలైహిస్సలాం గారిని యజ్రా అని అంటారని, మరి యాకోబు అలైహిస్సలాం గారిని జాకోబు లేదా యాకోబు అని అంటారని, యహ్యా అలైహిస్సలాం గారిని జాన్ మరియు యోహాను అని అంటారని, మరియు యూనుస్ అలైహిస్సలాం గారిని జోనా లేదా యోనా అని అంటారు అని, మరియు యూసుఫ్ అలైహిస్సలాం గారిని జోసఫ్ లేదా యోసేపు అని అంటారని, జకరియా అలైహిస్సలాం గారిని జకరియా అని అంటారని, మొహమ్మద్ సల్లల్లాహు గారిని మొహమ్మద్ అని అంటారని, ఇలా అనేక గ్రంథాలలో దైవ ప్రవక్తల పేర్లు ఇలా వస్తూ ఉన్నాయి. వీరే కాకుండా 124,000 మందికి పైగా ప్రవక్తలు వచ్చారు అని. ఈ యొక్క ప్రవక్తల గురించి ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్తున్నారంటే, నేను అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక కాలాలలో, వారి వారి తెగళ్ళల్లో, వారి వారి భాషల్లో నుంచి అనేక మందిని నేను ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది. వారు అక్కడ ఉన్నటువంటి సమాజానికి మంచేది, చెడేది, పాపమేది, పుణ్యమేది, హరాం ఏంటి, హలాల్ ఏంటి, ఎలా జీవించాలి, ఎలా పెండ్లి చేసుకోవాలి, ఎలా పిల్లల్ని కనాలి, ఎలా పోషించాలి, మరి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, అనేక రకాల కల్చర్, మరియు అక్కడ వాతావరణం, మరియు ఆ యొక్క పంటల పద్ధతి, ఒక ప్రవక్తతో ఇనుము తయారు చేయడం, ఒక ప్రవక్తతో బట్టలు తయారు చేయడం, ఇంకొక ప్రవక్తతో ఇంకొకటి నేర్పడం, ఇంకొక ప్రవక్తతో ఇంకొకటి నేర్పడం, ఇలాంటి ఇంకొక ప్రవక్తతో చదువు నేర్పడం, ఇంకొక ప్రవక్తతో రాయటం నేర్పడం, ఇలా అనేక విషయాలు జరిగాయి అని మన గ్రంథాలలో ఇంతకుముందే తెలుగు బుక్కారేలో అనేక గ్రంథాల ఆధారంగా అనేక విషయాలు మనం ఇంతకుముందే చూడటం జరిగింది. మరి ఇక్కడ అల్లాహ్ చెప్తూ ఉన్నారు, అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో నేను ప్రజలకి మరి ఇవన్నీ కూడా నేర్పడం జరిగింది. మరియు అంతేకాకుండా ఇవే కాకుండా జీవన పద్ధతులు, ఆరాధనా పద్ధతులే కాకుండా వారికి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కొన్ని సంఘటనలు కూడా వారికి చెప్పడం జరిగింది. మరియు అదేవిధంగా స్వర్గం అనేది ఉంది, నరకం అనేది ఉంది, ప్రళయ దినం అనేది వస్తుంది, అన్ని యుగాలలో వారిని మళ్ళీ అందరినీ తిరిగి లేపడం జరుగుతుంది. వారికి ఈ యొక్క స్వర్గం మరియు నరకం అనేది తీర్పు దినం రోజు, జడ్జిమెంట్ డే రోజు వారికి తీర్పు ఇచ్చి వాటిలో పంపించడం జరుగుతుంది. మరి ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న వాటిని మరియు ఆయన ఎన్నుకున్న ప్రవక్తలను వీరిని కాకుండా ఆ సృష్టికర్తను ఆరాధించండి అని. మరియు ఈ ప్రవక్తలందరూ కూడా మరి వారు కూడా అన్నం తిన్నారు అని, వారు కూడా గాలి పీల్చుకున్నారు, వారు కూడా నిద్రపోయారు, వారు కూడా మానవుల లెక్కే బతికారు అని,
కొన్ని ప్రవక్తలకి మహిమలు చేసే అద్భుతాలని దేవుడు ప్రసాదించాడని, కొన్ని ప్రవక్తలు అనేక రకాల మహిమలు, కొన్ని ప్రవక్తలు అనేక రకాల గ్రంథాలు కలిగి ఉన్నారు అని, ఇవన్నీ కూడా దేవుడి తరపు నుంచే వారికి ఇవ్వబడ్డాయని, అంత మాత్రాన వారు దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు అని, వారు ప్రవక్తలు అని మరి ఇక్కడ గ్రంథంలో ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఆయన పంపిన ప్రవక్తలని, ఆయన పంపిన వస్తువులని, ఆయన సృష్టించిన సృష్టిని కాకుండా వీటన్నిటికీ సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టికర్తను సృష్టికర్తగా గుర్తించి ఆయన్ను ఆరాధించండి అన్నదే ఈ యొక్క ప్రవక్తల యొక్క సారాంశం, గ్రంథాల యొక్క సారాంశం, అందరి యొక్క మెసేజ్ కూడా అదే అని, ఆ సృష్టికర్తని మాత్రమే ఆరాధించండి, ఆయన సృష్టించిన వాటిని కాదు అని మరి ఈ యొక్క గ్రంథాలలో తెలియచేయడం జరిగింది అని, ఇదే అందరి యొక్క మెసేజ్ అని కూడా చెప్పడం జరిగింది. వీరందరూ కూడా ఆ సృష్టికర్తని ఆరాధించారు. అందరం అటువైపే మళ్ళీ మరలవలసి ఉంటుందని అనేక విషయాలు చెప్పబడ్డాయి. మరి ఆయన ఎలా ఆరాధించాలి, మరి ఈసా అలైహిస్సలాం గారు ఎలా ఆరాధించారు, మరియమ్మ గారు ఎలా ఆరాధించారు, తర్వాత ప్రవక్తలు, తర్వాత మరి యొక్క శిష్యులు, సహబాలు, తర్వాత తరాలు, అంతకుముందు తరాలు, ఇవన్నీ కూడా సంఘటనలు ఏం జరిగాయి, ఇలాంటి అనేక చారిత్రక గాథలు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ప్రవక్తల ద్వారా గ్రంథాలను మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా మేము తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అల్లాహు అక్బర్, ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని రక్షించండి వల్ల, మాకు ఉపాధిని, రక్షణని ప్రసాదించండి వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవిశ్వాసాల నుంచి, ఆపదల నుంచి, వడ్డీ నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాలు ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, అల్లా ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాతన నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా, ఈ యొక్క ప్రసంగం వింటున్న వారిని కూడా వల్ల మా అందరికీ హిదాయత్ ప్రసాదించండి, మా అందరికీ వీటి నుంచి రక్షించండి వల్ల, ముఖ్యంగా అవిశ్వాసాల నుంచి, అల్లా అంటు రోగాల నుంచి, వడ్డీ నుంచి, వ్యభిచారం నుంచి, షిర్కు నుంచి, వ్యసనాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని కాపాడండి వల్ల. అల్లా మీరు ప్రవక్తల ద్వారా మాకు అందించిన జ్ఞానాన్ని మేము నేర్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన నీ ఏ విధంగా అయితే శాంతి శోకాలు కురిపించావో వల్ల మీ ప్రవక్తలందరిపైన, వారి యొక్క శిష్యులందరిపైన కూడా మీ యొక్క శాంతి శోకాలు కురిపించండి వల్ల. ఆమీన్. అల్లా అదేవిధంగా అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్.